Good morning, students. Today's concept is Bragg's X-ray spectrometer and Levy method. మన ఈరోజు బ్రాగ్స్ ఎక్స్ కిరణ వర్ణపట మాపకం గురించి అలాగే లెవే సిద్ధాంతం గురించి ఈ రెండింటి గురించి నేర్చుకుందాము. ఈ రెండు కూడా ఎస్ఐసే. బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఇక్కడ మనకి ఫిగర్లో చూపించినట్టుగా మన బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఎక్స్రే ట్యూబ్ నుంచి ఎక్స్రేస్ అనేవి ఇలా S1 S2 అనే రెండు స్లిట్లు గుండా పాస్ అయ్యేలాగా చేస్తున్నాం. అలాగే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిప్రజెంట్ చేసాము. సి అనే క్రిస్టల్ ఏదైతే ఉందో సి అనే క్రిస్టల్, ఈ సి అనే క్రిస్టల్ మీద పడి మనకి రిఫ్లెక్ట్ అయ్యి మనకి బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా మన ఎక్స్రేస్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయి అని చెప్పి మనం ప్రూవ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఈ క్రిస్టల్ ఏదైతే ఉందో ఆ క్రిస్టల్ సి అనే క్రిస్టల్ ఏదైతే ఉందో ఇక్కడ సి అనే క్రిస్టల్ ఏదైతే ఉందో ఈ క్రిస్టల్ మనకి సర్క్యులర్ టర్న్ టేబుల్ ఇది దాని మీద అమర్చబడి ఉంది. ఈ సర్క్యులర్ టర్న్ టేబుల్ అనేది ఈ సర్క్యులర్ టర్న్ టేబుల్ మీద మనకి వెర్నియర్ V1 అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఈ క్రిస్టల్ కనుక రొటేట్ అయినప్పుడు మనం ఈ సర్క్యులర్ టర్న్ టేబుల్ ఏదైతే ఉందో ఎస్ అనే సర్క్యులర్ స్కేల్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి వెర్నియర్ V1 ఏదైతే ఉందో దాని ద్వారా మనం మెజర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి రిఫ్లెక్ట్ అయిన ఇలాగా మనకి ఎక్స్రేస్ అనేవి ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఈ రిఫ్లెక్ట్ అయిన రేస్ ఏవైతే ఉన్నాయో బీమ్ ఏదైతే ఉందో అది స్లిట్ S3, ఈ స్లిట్ S3 గుండా పాస్ అవ్వి మనకి అయనైజేషన్ ఛాంబర్లోకి, ఇదంతా కూడా అయనైజేషన్ ఛాంబర్, ఈ అయనైజేషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నాయి. అయనైజేషన్ ఛాంబర్ అంటే అయనీకరణ కోష్టము. ఈ అయనైజేషన్ ఛాంబర్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ కంటైనర్. ఇది సింపుల్ కంటైనరు. దీంట్లో గ్యాస్ కానీ వేపర్ కానీ 2 ఎలక్ట్రోడ్స్తో గ్యాస్ కానీ వేపర్ కానీ నింపబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఛాంబర్ ఏదైతే ఉందో అది చుట్టూ ఉన్నటువంటి స్పేషియల్ మూవబుల్ ఆర్మ్ అంటాము. ఈ చుట్టూ ఉన్న స్పేషియల్ మూవబుల్ ఆర్మ్ మీద అమర్చబడి ఉంది. మీకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇది స్పేషియల్ మూవబుల్ ఆర్మ్. దీని మీద అయనైజేషన్ ఛాంబర్ అనేది నిర్మించబడి ఉంది. సో అయనైజేషన్ ఛాంబర్ యొక్క పొజిషన్ని మనం ఎలా చెప్తాము అంటే ఇక్కడ మూవబుల్ ఆర్మ్ ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ V2 అనే మనకి వెర్నియర్ ఉంది. దాని ద్వారా మనం రీడ్ చేస్తాము. ఎప్పుడైతే అయనైజేషన్ ఛాంబర్ యొక్క పొజిషన్ అనేది ఎలా రీడ్ చేస్తామో మూవబుల్ ఆర్మ్ మీద ఉన్నటువంటి అంటే చుట్టూ ఉన్నటువంటి తిరిగే చట్రం ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి వెర్నియర్ V2 ఏదైతే ఉందో దానిలో వచ్చే రీడింగ్ని బట్టి మనం వీ కెన్ సేస్ ద అయనైజేషన్ ఛాంబర్ పొజిషన్ ఆఫ్ ద అయనైజేషన్ ఛాంబర్ని మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఈ టర్న్ టేబుల్ లోపల ఉన్నటువంటి టర్న్ టేబుల్ థీటా యాంగిల్ కనుక మనకి రొటేట్ అయితే బయట ఉన్నటువంటి అయనైజేషన్ ఛాంబర్ ఏదైతే ఉందో ఈ ఛాంబరు 2θ టర్న్ అవుతుందన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి టర్న్ టేబుల్ ఏదైతే ఉందో θ రొటేట్ అయితే బయట ఉన్నటువంటి అయనైజేషన్ ఛాంబర్ ఏదైతే ఉందో అది 2θ రొటేట్ అవుతుంది. అలాగే ప్రతిసారి కూడా మనకి ఎంటర్ అయిన అంటే ఇన్సిడెంట్ అయిన క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయిన బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్ డైరెక్ట్గా ఇలా
స్లిట్ S3 ద్వారా వెళ్ళి అయనైజేషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అయనైజేషన్ ఛాంబర్లో ఉండేటువంటి గ్యాస్ ఏమవుతుంది అంటే అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయ్యి మనకి 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య మనకి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుందనమాట. ఈ కరెంట్ ఫ్లోని మనం దేని ద్వారా మెజర్ చేస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాలనోమీటర్ కనెక్షన్ ఉంది ఇక్కడ G అని. సో ఈ గ్యాలనోమీటర్ ద్వారా మనం అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కరెంట్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అయనైజేషన్ కరెంట్కి అలాగే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ గ్లాన్సింగ్ యాంగిల్ టీటాకి, అంటే మనం ఇక్కడికి టీటా ఏదైతే గ్లాన్సింగ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిన యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని గ్లాన్సింగ్ యాంగిల్, అంటే క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అవుతున్న ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని గ్లాన్సింగ్ యాంగిల్ అని పిలుస్తాము. సో ఈ యాంగిల్కి అలాగే లోపల అయనైజేషన్ ఛాంబర్లో ప్రొడ్యూస్ అయినటువంటి అయనైజేషన్ కరెంట్కి మధ్య మనం గ్రాఫ్ గీస్తే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. ఇలా ఉంటుందన్నమాట. గ్లాన్సింగ్ యాంగిల్ థీటా అనేది x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద అయనైజేషన్ కరెంటు మనం కనుక తీసుకుంటే మనకి గ్రాఫ్ ఇలా రిప్రజెంట్ అవుతుంది. సో అంటే అనుస్పృశ కోణానికి అయనీకరణ విద్యుత్ ప్రవాహానికి మధ్య గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఇలా మనకి ఉంటుంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ యాంగిల్కి కూడా అయనైజేషన్ కరెంట్ అనేది 0 అవడం అనేది అసలు లేదు. మనకి మ్యాక్సిమం కొన్ని ఒక్కొక్క యాంగిల్ టీటాకి, అంటే టీటా1 ఇక్కడ రిప్రజెంట్ చేసిన దాంట్లో A1 A2 A3 అనేవి మ్యాక్సిమం అయనైజేషన్ కరెంట్ పీక్ వాల్యూ అనమాట. సో అది టీటా1 టీటా2 టీటా3, అంటే ఒక పర్టికులర్ గ్లాన్సింగ్ యాంగిల్ టీటాకి మనకి మ్యాక్సిమం అయనైజేషన్ కరెంట్ అనేది వస్తుంది తప్పితే ఏ యాంగిల్ దగ్గర కూడా మనకి అయనైజేషన్ కరెంట్ అనేది 0కి ఫాల్ అవడం అనేది జరగట్లేదు. సో ఇది మనం ఈ గ్రాఫ్లో అబ్జర్వ్ చేసాం. సో మనం అయనైజేషన్ కరెంట్కి గ్లాన్సింగ్ యాంగిల్కి మనం ఒక ప్లాట్ గీసినప్పుడు మనం అక్కడ ప్రీవియస్ ఫిగర్లో చూపించినట్టుగా వచ్చింది. సో ఇప్పుడు నేను గ్లాన్సింగ్ యాంగిల్ టీటా అనేది ఇంటెన్సిటీ ఆఫ్ అయనైజేషన్ ఇంక్రీజెస్ పర్టికులర్ సర్టెన్ వాల్యూస్కి, నథింగ్ బట్ A1 A2 A3 అనేది ఏదైతే రిప్రజెంట్ చేసామో ఆ వాల్యూస్ దగ్గర అక్కడ మనకి అయనైజేషన్ కరెంట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అంటే ఒక పర్టికులర్ యాంగిల్కి గ్లాన్సింగ్ యాంగిల్ టీటాకి మనకి అయనైజేషన్ కరెంట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటి యాక్చువల్గా 2D sin θ = n λ. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో బ్రాగ్స్లా నేర్చుకున్నప్పుడు 2D sin θ = n λ అనేది మనం ప్రూవ్ చేసాం కూడా. సో దాని నుంచి మనం 2D sin θ = n λ అనేది మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ అనమాట. సో ఫస్ట్ ఆర్డర్ తీసుకునేటప్పటికి n = 1, θ θ1 అయితే 2D sin θ1 = λ అవుతుంది. అలాగే n = 2, θ θ2 అయితే 2D sin θ2 = 2 λ అవుతుంది. అలాగే n = 3 అయితే θ θ3 అయితే మనకి 2D sin θ3 = 3 λ. సో మనం therefore sin θ1 sin θ1 is to sin θ2 is to sin θ3 = 1:2:3 అని మనం ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఇలా మనకి వాల్యూస్ వస్తే ఇది ఏం చెప్తుంది అంటే ఎక్స్రేస్ అనేవి జస్ట్ లైక్ ఆర్డినరీ లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ప్రూవ్ అయిందనమాట. ఈ ఈక్వేషన్ మనకి ఏం ప్రూవ్ చేస్తుంది, ఏం చెప్తుంది, ఎక్స్రేస్ అనేవి ఆర్డినరీ లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే మనం ఈ బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా, అంటే బ్రాగ్ ఎక్స్కిరణ వర్ణపట మాపకం ద్వారా మనం 2 ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏమేంటంటే అవి ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఎక్స్రేస్ అనేవి డిక్రీజ్ అయిపోతుంది.
ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే మనం n=1 అంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, n=2 అంటే n=3 అంటే థర్డ్ ఆర్డర్. అంటే ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఎక్స్రేస్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అంటే రిఫ్లెక్ట్ అయ్యే ఎక్స్రేస్ యొక్క ఇంటెన్సిటీ అనేది, అంటే తీవ్రత అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగే మనకి అయనైజేషన్ కరెంట్ అనేది ఎప్పుడూ కూడా ఏ గ్లాన్సింగ్ యాంగిల్ టీటాకి కూడా 0కి పడిపోవడం అనేది జరగదు. ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనం ఈ బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా మనం ఎక్స్రేస్ అనేవి ఆర్డినరీ లైట్ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆటోమేటికల్లీ ఇట్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది, అలాగే డైఫ్రాక్షన్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా మనం బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బ్రాగ్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్మా. సో ఇది ఏంటంటే మనకి 10 మార్క్స్ క్వశ్చను సెక్షన్ బి నుంచి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ లవే పద్ధతి. మనం ఆల్రెడీ ఎక్స్రే డైఫ్రాక్షన్లో ప్రీవియస్ క్లాస్లో ఎక్స్రే డైఫ్రాక్షన్లో ఏదైతే లవే చెప్పాడో అదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. దాన్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. ఇక్కడ మనకి ఎక్స్రేస్ అనేవి కాలీమీటర్ ద్వారా, అంటే మనకి ఎక్స్రేస్ కాలీమీటర్ ద్వారా, అంటే కాలీమీటర్ ద్వారా మనకి రావడం వల్ల సన్నని కిరణపుంజం అనేది రావడం కోసం మనం కాలీమీటర్ ద్వారా పాస్ చేస్తాం. ఎక్స్రే డైఫ్రాక్షన్లో మనం స్లిట్స్ పెట్టుకున్నాము, దాని ప్లేస్లోనే ఇక్కడ కాలీమీటర్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ ఏదైతే ఉందో ఈ క్రిస్టల్ గుండా మనం ఎక్స్రేస్ని పాస్ అయ్యేలాగా చేసాము. అప్పుడు మనకి ఈ డైరెక్షన్స్లో ఇలా డైఫ్రాక్ట్ అయ్యి ఎక్స్రేస్ అనేవి డైఫ్రాక్ట్ అయ్యి ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద మనకి రికార్డ్ అవుతుంది. సో ఆ రికార్డింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ ఒకసారి చూసాము. దాన్ని మళ్ళీ ఒకసారి ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి క్విక్ లుక్ ఎట్ లవే మెథడ్ అనమాట. సో ఈ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో అవి క్రిస్టల్ గుండా పెనట్రేట్ అవుతున్నప్పుడు మనకి అవి డిఫరెంట్ అటామిక్ డైఫ్రాక్షన్ సెంటర్స్ ద్వారా స్కాటర్ అవుతాయి. ఈ మనకి క్రిస్టల్ గుండా ఎక్స్రేస్ ఏవైతే పెనట్రేట్ అవుతున్నాయో అవి డిఫరెంట్ అటామిక్ డైఫ్రాక్షన్ సెంటర్స్ ద్వారా స్కాటర్ అవుతాయి. అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఇలా స్కాటర్ అవడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మన క్రిస్టల్లో ఉండేటటువంటి డిఫరెంట్ అటామిక్ డైఫ్రాక్షన్ సెంటర్స్, అంటే క్రిస్టల్లో ఎన్నో యాటమ్స్ ఉంటాయి. అన్ని యాటమ్స్ కూడా 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ అరేంజ్మెంట్లో మనకి ఒక్కొక్క యాటమ్ మీద మనకి ఈ ఎక్స్రేస్ పడినప్పుడు మనకి స్కాటర్ అవ్వడం జరుగుతుంది. డైఫ్రాక్షన్ సెంటర్స్గా తీసుకుంటాం మనం. సో దాని నుంచి స్కాటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పాసిబిలిటీ ఎందుకు జరుగుతుంది అనేది ఏంటంటే, ఎందువల్ల జరుగుతుందంటే మనం తీసుకున్న ఎక్స్రేస్కి 0.1 యాంగ్స్ట్రామ్ నుంచి 100 యాంగ్స్ట్రామ్స్ వరకు వేవ్ లెంత్ ఉంటుంది అని చెప్పుకున్నాం. సో మొత్తం ఈ రేంజ్లో ఉన్నటువంటి అన్ని వేవ్ లెంత్స్ కూడా మనకి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద వచ్చేటటువంటి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో, అంటే ఇది ఏదైతే ఉందో ఈ కంటిన్యూస్ స్పెక్ట్రమ్ మీద మనకి ఆల్ పాసిబుల్ వేవ్ లెంత్స్ అనేవి మనకి ఈ స్పెక్ట్రమ్ మీద మనకి స్పాట్స్ అనేవి వచ్చాయి. అలాగే ఈ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్నాయి అని చెప్పి ఎలా అయితే చెప్తున్నామో ఆ వేవ్ లెంత్స్ అన్నీ కూడా బ్రాగ్స్ కండిషన్ని ఒబే చేస్తున్నాయి అనమాట, అంటే సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం క్రిస్టల్లో ఇక్కడ తీసుకున్న క్రిస్టల్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ యాటమ్స్ అన్నీ కూడా 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ని, అంటే ఆల్ డైమెన్షన్స్ XYZ డైరెక్షన్స్లో మనకి అరేంజ్మెంట్ కలిగి ఉండడం వల్ల మనకి ఒక్కొక్క ఎక్స్రే డైఫ్రాక్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క అటామిక్ ప్లేన్ నుంచి, అంటే మనం ప్రీవియస్గా లాటిస్ స్ట్రక్చర్ గురించి ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇలా ఈ లాటిస్లు ఏవైతే ఉన్నాయో
వాటి మీద పడినప్పుడు ఇలా సపోజ్ పడింది అనుకోండి, అది డైఫ్రాక్ట్ అవుతుంది. ఎలా డైఫ్రాక్ట్ అయింది, లేదంటే ఎలా డైఫ్రాక్ట్ అయింది, ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి ఈ యాటమ్ దగ్గర. సో ఈ అటామిక్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనకి డైఫ్రాక్ట్ అయ్యి, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అంటే ఇలా సెంట్రల్ స్పాట్ వచ్చి సిరీస్ ఆఫ్ స్పాట్స్ చుట్టూ సిరీస్ ఆఫ్ స్పాట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సెంట్రల్ స్పాట్ అలాగే సెట్ ఆఫ్ స్పాట్స్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్, డెఫినెట్ ప్యాటర్న్లో మనకి సిరీస్ ఆఫ్ స్పాట్స్ ఇలా మనకి వచ్చాయి. దీన్నే లవే ప్యాటర్న్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది లవే ఎక్స్పెరిమెంట్. ప్రీవియస్ ఎక్స్రే డైఫ్రాక్షన్లో కూడా సేమ్ ఇదే మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు మన లవే సమీకరణాలు అంటే లవే మెథడ్ యూజ్ చేసి లవే ఈక్వేషన్స్ని మనం ఎలా డెరైవ్ చేసుకుంటాం. సపోజ్ దానికోసం నేను ఏం చేశానంటే ఒక లైన్ గ్రేటింగ్ని ఇమాజిన్ చేసుకున్నాను. లైన్ గ్రేటింగ్ అంటే దీని మీద లైన్ గ్రేటింగ్ అంటే ఇదంతా లైన్ గ్రేటింగ్. సో దీని మీద యాటమ్స్ అనేవి డైఫ్రాక్టింగ్ సెంటర్స్గా వర్క్ చేస్తున్నాయి. దీని మీద థిక్గా పెట్టిన చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి యాటమ్స్ లైన్ గ్రేటింగ్ మీద. అంటే దాన్ని 1 డైమెన్షనల్ లాటిస్ అని కూడా పిలుస్తాము. అంటే లైన్ గ్రేటింగ్ అంటే రేఖా గ్రేటింగ్ ఏదైతే ఉందో లేకపోతే దీన్నే ఏకమితీయ పరమాణు జాలకం అని కూడా పిలవచ్చు. సో ఈ లైన్ గ్రేటింగ్ని ఇమాజిన్ చేసుకున్నాను. దాని మీద యాటమ్స్ అనేవి ఉన్నాయి. ఈ యాటమ్స్ అన్నీ కూడా డైఫ్రాక్టింగ్ సెంటర్స్గా యాక్ట్ చేస్తున్నాయి అని మనం ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు వీటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే యాటమ్కి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను స్మాల్ ఏ అనుకున్నాను. దాన్నే లాటిస్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. జాలక స్థిరాంకము అని ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నప్పుడు ఎక్కడ చెప్పుకున్నాము అంటే బ్రావియస్ స్పేస్ లాటిస్ చెప్పినప్పుడు లాటిస్ కాన్స్టెంట్ ఏని డెరైవ్ చేసాం. సో ఈ 2 యాటమ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం లాటిస్ కాన్స్టెంట్ ఏగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్ ఆఫ్ వేవ్ లెంత్ ల్యాండా వేవ్ లెంత్ కలిగిన మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్పేస్ లాటిస్ మీద ఇన్సిడెంట్ అయ్యేలాగా చేసాం. అంటే ఇక్కడ మనకి ఏ అనే యాటము బి అనే యాటమ్ అనుకోండి, దీని మీద ఇలా ఇన్సిడెంట్ అయింది. ఎంత యాంగిల్ చేస్తుంది అంటే θ0 యాంగిల్ చేస్తుంది. అలాగే బి అనే యాటమ్ దగ్గర మనకి ఇంకొక ఎక్స్రే ఇన్సిడెంట్ అయింది. అది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే అక్కడ కూడా మనకి ఇటువైపు వస్తుందమ్మా θ0 అనే యాంగిల్. మీకు మ్యాథమెటిక్స్లో ప్రాపర్టీ కూడా ఉంటుంది. యాంగిల్స్ ఇలా ఒకే లైన్ మీద వచ్చినప్పుడు మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అని చెప్పి ఇక్కడ θ0 అయితే ఇక్కడ కూడా θ0 ఉంటుంది. సో మనం θ0 అనేది ఇన్సిడెంట్ యాంగిల్. ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఏమవుతాయి, ఈ రేస్ ఇలా డైఫ్రాక్ట్ అయ్యాయి. అలాగే ఈ డైరెక్షన్లో డైఫ్రాక్ట్ అయింది. ఈ రే ఎంత యాంగిల్ చేస్తోంది, θ అనే యాంగిల్. ఇక్కడ θ చేస్తే ఆటోమేటికలీ ఇక్కడ కూడా θ యాంగిలే చేస్తుంది. సో మనకి ఈ 2 కూడా డైఫ్రాక్ట్ అయ్యి ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ని కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనొచ్చు, లేదంటే దీన్నే గ్లాన్సింగ్ యాంగిల్ అని కూడా పిలుస్తాము. అది θ0. అలాగే డైఫ్రాక్ట్ అయిన యాంగిల్ ఏంటంటే θ అనేది డైఫ్రాక్ట్ అయిన యాంగిల్. మనకి పాత్ డిఫరెన్స్ అనేది వస్తుంది, పదభేదం అనేది వస్తుంది. దానికోసం నేను ఏం చేశానంటే 2 పెర్పెండిక్యులర్ లైన్స్ గీసాను. ఒకటి ఏఎం డైరెక్షన్లో ఏఎం, అలాగే రెండోది బిఎన్. ఈ 2 కూడా పెర్పెండిక్యులర్ లైన్స్ గీసాం. ఒకటి ఇన్సిడెంట్ అవుతున్న రే మీదకి, ఇంకొకటి డైఫ్రాక్ట్ అయిన రే మీదకి మనం 2 పెర్పెండిక్యులర్ లైన్స్ గీసాము. మనకి పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఏఎన్ మైనస్ బిఎం అనేది మనకి పాత్ డిఫరెన్స్ అవుతుంది. పదభేదం అనేది ఏఎన్ మైనస్ బిఎంగా మనం చెప్తామన్నమాట. సో ఇది మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ ప్రకారంగా, బ్రాగ్స్ లా ప్రకారంగా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏఎన్ మైనస్ బిఎం అనేది ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. దాన్నే మనం పాత్ డిఫరెన్స్ అనేది
ఎన్ ల్యాండాకి ఈక్వల్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఏఎన్ మైనస్ బిఎం ఈక్వల్ టు n1 ల్యాండాగా రాసుకున్నాం, వేర్ n1 ఈజ్ అన్ ఇంటీజర్. సో మనకి డయాగ్రామ్లో కాస్ టీటా నాట్ ఈక్వల్ టు కాస్ టీటా నాట్ ఇక్కడ చెప్పాను. మనకు ఇప్పుడు ఏమేమి కావాలి, ఏఎన్ కావాలి, బిఎం కావాలి. ఈ రెండు వస్తే మనకి ఈక్వేషన్ డెరైవ్ అయిపోతుంది. సో దాని గురించి మనం ఏఎన్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే బిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ బిఎం చూద్దాం. సో ఇక్కడ టీటా నాట్ యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ టీటా నాట్ యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ కూడా ఏం చెప్పాను ఇందాక, మ్యాథమెటిక్స్ ప్రాపర్టీ ప్రకారంగా టీటా నాట్ యాంగిలే చేస్తుంది. సో టీటా నాట్ ఆపోజిట్ సైడ్ ఉందా లేదంటే బెసైడ్ ఉందా? బెసైడ్ ఉంది కాబట్టి మనకి బి కాస్ టీటా ఉపయోగపడుతుంది. సో అంతే, కాస్ టీటా నాట్ ఈక్వల్ టు బిఎం బై ఏబి. ఈ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఎడ్జసెంట్ సైడ్ బిఎం కాబట్టి సో బిఎం బై, అందుకనే మనం కాస్ టీటా నాట్ తీసుకున్నాం. కాస్ టీటా నాట్ ఈక్వల్ టు బిఎం బై ఏబి. సో ఏబి అంటే ఏంటి, స్మాల్ ఏ. బిఎం బై ఏ, బిఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ కాస్ టీటా అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే బిఎం ఈక్వల్ టు ఏ కాస్ టీటా నాట్ అవుతుంది. అలాగే మనకి ఏం కావాలి, ఏఎన్ కావాలి. ఏఎన్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ. ఇప్పుడు మనకి ఏఎన్ కావాలి. ఇక్కడ టీటా యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ టీటా యాంగిల్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా టీటా యాంగిలే వస్తుంది. సో మనకి ఏఎన్ అనేది ఎడ్జసెంట్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఏ ప్రాపర్టీ తీసుకోవచ్చు, కాస్ టీటా తీసుకోవచ్చు. కాస్ టీటా ఈక్వల్ టు ఏఎన్ బై ఏబి. సో ఏఎన్ బై ఏబి అంటే ఏంటి, స్మాల్ ఏ. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఏ అనుకున్నాం కదా, లాటిస్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా దాన్నే. సో అది స్మాల్ ఏ. దాన్ని బట్టి చూస్తే ఏఎన్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అవుతుంది. దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏఎన్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా. ఈక్వేషన్ 1 దగ్గర నుంచి మనం ఎలా రాయొచ్చు, ఏ ఇంటూ ఏ కాస్ టీటా మైనస్ ఏ కాస్ టీటా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండా. దాన్ని నేను ఎలా రాస్తానంటే ఇక్కడ ఏ ఇంటూ కాస్, ఏ కామన్ తీసేసి కాస్ టీటా మైనస్ కాస్ టీటా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండా అనుకున్నాం. యూజువల్గా మనం కాస్ టీటాని ఆల్ఫాగాను కాస్ టీటా నాట్ని ఆల్ఫా నాట్ గాను రాస్తాం. సో దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు, ఇది ఏ ఇంటూ కాస్ టీటా మైనస్ కాస్ టీటా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండా అంటే ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండాగా రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండాగా రాస్తాం. సో మనకి ఆల్ఫా నాట్, బీటా నాట్, గామా నాట్ అనేవి 3 యాక్సిస్ దృష్ట్యా డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్ అయినప్పుడు, అంటే మనకి ఇన్సిడెంట్ అయింది. మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్స్, అలాగే డైఫ్రాక్ట్ అయినప్పుడు యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ అయిన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 డైరెక్షన్స్లో, అంటే 3 మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకుంటే వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్ని ఆల్ఫా నాట్, బీటా నాట్, గామా నాట్, ఇన్సిడెంట్ అయినవచ్చు లేదా ఎంటర్ అయినప్పుడు అనొచ్చు. సో ఆల్ఫా నాట్, బీటా నాట్, గామా నాట్ అయితే మనకి లీవ్ అయినప్పుడు, అంటే డైఫ్రాక్ట్ అయినప్పుడు డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్ని ఆల్ఫా, బీటా, గామాగా తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ. అంటే ఎంటర్ అయినప్పుడు డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్ ఏమయ్యాయి, ఆల్ఫా నాట్, బీటా నాట్, గామా నాట్ అయ్యాయి. సో డైఫ్రాక్ట్ అయినప్పుడు మనకి అంటే రే లీవ్ అవుతుంది క్రిస్టల్ దగ్గర నుంచి, అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ కొసైన్ ఆల్ఫా, బీటా, గామా అవుతాయి. సో ఈ కండిషన్స్ ప్రకారంగా కండిషన్స్ ఇప్పుడు ఏమవుతాయి, ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు n1 ల్యాండా, ఏ ఇంటూ బీటా మైనస్ బీటా నాట్ ఈక్వల్ టు n2 ల్యాండా, ఏ ఇంటూ గామా మైనస్ గామా నాట్ ఈక్వల్ టు n3 ల్యాండా. వీటినే మనం ఏమని పిలుస్తామంటే లవే ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఈ లవే మెథడ్ కూడా, లవే పద్ధతి కూడా ఎస్ఏ క్వశ్చనే. సో అందరూ కూడా జాగ్రత్తగా విని ఈ వీడియో జాగ్రత్తగా వినండి. సో ఇవి సెక్షన్ బి నుంచి వచ్చే ఎస్ఏస్కి సంబంధించిన క్లాస్ ఇది. సో బీ కేర్ఫుల్.
థ్యాంక్ యూ.